మస్తాన్ సాయి ఎవరు? మస్తాన్ సాయి నా ఫ్రెండ్ అండి. హ్మ్. మేము ఒక హౌస్ పార్టీకెళ్ళాము. హుహు. 2 ఇయర్స్ ఎగో. దాని ముందు నాకు అతని లైఫ్ పేరు తెలీదు. అతన్ని ఎప్పుడు మొహం కూడా చూడలేదు. కరెక్ట్‌గా 2 సంవత్సరాలు కూడా అవ్వట్లేదండి. 18 మంత్స్ అట్లా 19 మంత్స్ అవుతుందేమో. ఒక హౌస్ పార్టీకెళ్ళాము. నేను, ప్రీతి, ఉదయ్ అండ్ ఇంకొక 4, 5 మెంబర్స్ అండ్ రాజు గూడా ఉండిన్నాడు. నాకు మస్తాన్ సాయి పరిచయం అయిన రోజు రాజు గూడా ఉన్నాడు. రాజుకి వెనకాల ఏది చేయలేదు. రాజుకి తెలియకుండా గూడా ఏం లేదు. హ్మ్. సో, దేర్ వాస్ ఎ కెమెరా ఇన్ హిస్ బెడ్‌రూమ్. సో, నేను డ్రెస్ చేంజ్ చేసుకున్న దగ్గర ఈ ఉదయ్, ప్రీతిని అక్కడి నుంచే స్టార్ట్ అండి. సో, హ్మ్. నా దగ్గర ఆ ఎవిడెన్సెస్ కూడా డే 1 నుంచి ఉన్నాయి. కెమెరా పనిచేస్తుందా లేదా అన్నది మా చెకింగ్. హ్మ్. ఉదయ్ అంటాడు, "అక్క కెమెరా వాస్ నా" ప్రీతి అంటది, "కెమెరా ఈస్ నాట్ వర్కింగ్" అంటది. హ్మ్. ఉదయ్ అంటాడు, "అక్క ఇదంతా క్లౌడ్ స్టోరేజ్. ఎంఐ కెమెరాస్ ఇవన్నీ మన ఇంట్లో పాతవి గాదు అని క్లౌడ్‌కి ఎక్కేస్తాయి" అని. మీరు ఉండబట్టలేక నేనెళ్ళి మస్తాన్ని అడిగా, ఈస్ దట్ కెమెరా వర్కింగ్ అని, పిచ్చేంటి నీకు అన్నాడు. సో, రెండోసారి మేమెళ్లి చూస్తున్నప్పుడు అండ్ రాజ్‌కి ఇవన్నీ తెలుసు. నేను రాజ్ డిస్కస్ చేసుకొని ఇదంతా అవుతున్న ఒక టైంలోని నాకు రాజ్‌కి ఒక డిస్కషన్ జరిగి ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ వాంట్ టు అంటే కన్ఫెస్ అని గాదు. ఐ వాంట్ టు కన్ఫర్మ్ విత్ హిమ్ అన్న దగ్గర. అతని ఎంకరేజ్‌మెంట్‌తోనే అన్నీ జరిగాయి. అతని వల్లే మేమింకా కొట్టుకున్నాం గూడా. ఎందుకంటే రాజ్ నన్ను ఛాలెంజ్ చేసేవాడు. హ్మ్. నీ కోపమంతా నా మీదే చూపిస్తావు. నీకు బయటోళ్ళ మీద చేత గాదు. బయటోడు ఎంత చేసినా వాడి మీదకెళ్ళవు. ఇలా రెచ్చగొడితే నేను మస్తాన్ పైన గొడవ పడ్డ రోజులు గూడా ఉన్నాయి. హ్మ్. అతను నా పైన గొడవ పడ్డాడు. గుంటూరులో మా ఇద్దరికి గొడవైన తర్వాత నా డివైస్ అతను తీసుకున్నాడు. అతని డివైస్ నేను పగలగొట్టాను. అలా అవుతున్న దగ్గర నా ఫోను కాపీ డేటా అంతా అతను కాపీ చేసుకున్నాడు. గూగుల్ ఫోటోస్ అంతా. హ్మ్. అప్పుడు రాజు "ఎళ్లి కేస్ పెట్టు" అన్నాడు. రాజే డబ్బులేసాడు. రాజే లాయర్‌ని ఇచ్చాడు. కేస్ పెట్టడానికెళ్ళాను. బట్ అందులో 376 ఏదైతే ఉందో అది నిజంగానే అబద్ధం. ఆ సెక్షన్ దగ్గర మరక్కడ లోకలైట్స్ ఏమంటారు, వాళ్ళ మీద పగతో చేశారో, లేకపోతే ఏంతో చేశారో వాళ్ళ చేతుల్లో అయితే ఉన్నాయి. బట్ అక్కడ మస్తాన్‌తో నాకు గొడవైనా సరే, ఆ సెక్షన్ దగ్గర నేను అతని కోసం స్టాండ్ తీసుకున్నాను. అతనికి సపోర్ట్‌గానే ఉన్నాను. మరి దట్స్ ద ఓన్లీ రీజన్. ఇప్పుడు మరి నాకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా మరి మస్తాన్ అయితే ఉంటున్నాడు. ఆ కొట్టుకున్నాం కంప్లెయింట్ మేము. కాపీ మీరు రాసింది గదా! నేను చదివాను లేదు నిన్న లేదు. లైవ్‌లో లేదు గూడా. లేదు. నేను రాయలేదండి. అది నా మీరు హ్యాండ్ రైటింగ్ రాయలేదా? గాదు. హ్యాండ్ రైటింగ్ చాలా నాది కాదు. బావుందని మెచ్చుకున్నా లైవ్‌లోనే లేదు తెలుసా లేదు. నా నేను హ్యాండ్ రైటింగ్ గాదు. అండ్ మరెక్కడి తెలుగు నుంచొచ్చిందిప్పుడది? ఆ! ఎక్కడి అదక్కడ నుంచొచ్చింది? వాళ్ళు రాసిందే అండి. నా మీద 31 మార్నింగ్ ఇది జరిగితే 4థ్‌న హ్మ్. ఎప్పుడో ఎఫ్ఐఆర్ అదయింది. అప్పుడు గొడవ పడిన మాట నిజం. ఏది 2023లో. 23లో లాస్ట్ యెస్. ఇయర్. ఆ! 2023 లాస్ట్ ఇయరే. అదే నా లైఫ్‌లో ఫస్ట్ కేసండి. హ్మ్. అప్పటిదాకా పోలీస్ స్టేషన్ గడప దొక్కలేదు. నా మీద ఎవడు కేస్ పెట్టలేదు. నేను ఎవడి మీద పెట్టడానికెళ్ళలేదు. హ్మ్. మన లైఫ్‌లో డ్రగ్ హిస్టరీ ఉంటే, ఇదుంటే, అదుంటే ఆల్రెడీ ఉండాలి గదా! రావాలి గదా! పెట్టాలి గదా! హ్మ్. అదే ఫస్ట్ కేసండి. మస్తాన్‌తో కాంటాక్ట్‌లోనే ఉన్నారా మీరు? అండి. మేము లేకుండా అయితే లేము. హ్మ్. ఆ కేసు వెనక్కి తీసుకుంటాము అన్న దగ్గరే బెదిరిచ్చారు నన్ను. వెనక్కి తీసుకోవాలి అన్నారు. ఇలా ఎవరు బెదిరించింది? మధ్యలో ఉన్న వాళ్ళు గాని ఎవరైనా సరే. హ్మ్. అవన్నీ జరిగాయి. నన్ను కొడతాను అన్నారు, చంపేస్తా అన్నారు. రాజుని గూడా చంపేస్తాను అన్నారు. ఇంకా నిజానిజాలు బయటికి ఇట్లా వస్తున్న టైంలోనే ఈ ప్రీతి ఏదైతే ఆడియో రికార్డింగ్ ఇప్పుడు బయటకొచ్చిందో అవన్నీ ఫ్యాబ్రికేటెడ్. హ్మ్. హ్మ్. నా గురించి డిస్కస్ చేసుకుంటూ ఆడియో రికార్డ్ చేశారు. వాటిని ఎవిడెన్స్‌లుగా తీసుకెళ్ళి షీ టీమ్‌లో మస్తాన్ ఇంకొక అమ్మాయితో కంప్లెయింట్ చేపిచ్చి హ్మ్. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికండి. సో, హ్మ్. మస్తాన్‌కి ఎవరో 2,00,00,000 అడిగారంట. అక్కడ హుహు. సీఐ వాళ్ళెవరో. అదేంటి అమ్మాయి ఫేవరబుల్ గానే ఉంది గదా! 2,00,00,000 ఎందుకివ్వాలి అన్న దగ్గర వాళ్ళకేదో ఘర్షణ జరుగుతున్న ఒక టైంలోని హ్మ్. చేసిన బ్లాక్‌మెయిల్ కేసు. అంతేగాని రియాలిటీలో నేనెళ్ళి ఒకరి వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ అన్నది జరగలేదు. అది హ్మ్. మస్తాన్‌కి కూడా తెలుసు. అలా నేనైతే స్టాండ్ ఎలా అయితే తీసుకున్నానో అతనికి నిజం గూడా తెలుసు. అలాగే స్టాండ్ తీసుకుంటున్నాడు. ఆ టచ్‌లో ఉండి మేము మాట్లాడుతున్న టైంలోనే వరలక్ష్మి కేసు ఫస్ట్ కేసు. హుహు. డ్రగ్ అన్నది. అందులో ఏ11 అని పెట్టారు. దట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ సెప్టెంబర్ అండి. ఈ సంవత్సరం జాన్వరికి 29కి అరెస్ట్ చేసి ప్రిజన్‌కి పంపించారు. మార్చ్ 13న వచ్చాను ఈ ఎవరు సంవత్సరం. చేశారు ఇదంతా? నాకు ఏం మళ్ళీ తెలుసండి. అదే నాకు చెప్తున్నారు తెలీదు. గానీ నాకు తెలీదు. అండ్ ఇప్పుడు నేను ఆ! చెప్పిందంతా కూడా నిజం. అంతేనా? అంతే. నేను మరి అమ్మానంటే ఎవరికి అమ్మానో చూపించండి. హ్మ్. కొన్నానంటే ఎక్కడ కొన్నానో చూపించండి. పోలీసులున్నారు కదా! అవునండి. వీళ్ళందరూ కాదు కదా అవును. డిసైడ్ అవును. చేయాల్సింది. డిసైడ్ చేయాల్సిన పోలీసులు, కోర్టే. హ్మ్. నేనెళ్ళాను. మరి నన్నెందుకు లోపట పెట్టారంటే, ఆ రోజు నేను మొత్తుకుంటున్నాను. తీసుకెళ్ళండి అని నేనేం కూర్చోలా. మా హ్మ్. పేరెంట్స్ రానివ్వండి అన్నా, మా పేరెంట్స్‌కి కూడా నన్ను అరెస్ట్ చేశారు అన్నది న్యూస్‌లో చూసే తెలుసు.
హుహు. అప్పటికే నన్ను ప్రిజన్‌లో పడేశారు. హ్మ్. మా పేరెంట్స్‌కి గూడా తెలీదు. మా ఇంట్లో వాళ్ళు రానివ్వండి అని అన్నాక కూడా నన్ను వదలట్లేదు. నేను ఫైట్ చేస్తానే ఉన్నా. ఆ రోజు గూడా గొంతు ఓపెన్‌గా నేను నడమ్మా నడువు అని అర్ధరాత్రి తీసుకెళ్లారు. మరి మరి ఫండమెంటల్ రైట్స్ ఏమైనాయి? మరి వుమెన్ రైట్స్ ఏమైనాయి? హ్మ్. ఇప్పటికి గూడా నేను అలా వచ్చి ఆంటీగా పోలీసుల మీద గూడా పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే నేను అలసిపోయి ఉన్నాను. హ్మ్. అండ్ రాజ్ తరుణ్ పేరు గూడా రావద్దు అన్న దాంట్లో నేనున్నాను. మరి హుహు. రాజ్ తరుణే లేడు ఇంకా అన్న దగ్గర ఇంక నేను ఫైట్ చేయకుండా ఇంకేం చేయనండి. కరెక్టే కదా! ఇప్పటికి మస్తాన్ అయితే మీరు అరెస్ట్ అయినప్పుడు మస్తాన్ సాయి టచ్‌లో ఉన్నాడా? మస్తాన్ సాయి అప్పటికి ఒక 3, 4 మంత్స్ నుంచయితే మాట్లాడుకోవట్లేదు. హ్మ్. ఎందుకంటే రాజ్ స్ట్రిక్ట్‌గా నాకు చెప్పడం జరిగింది. అతను అమ్మాయితో తిరుగుతున్నాడు కానీ, నేను మాట్లాడొద్దు ఎవరితో అని ఓకే. అంటాడు. సరే నేను మాట్లాడింది తప్పుగా చూపిస్తున్నాడు కాబట్టి ఇంక నేను మాట్లాడొద్దనుకున్నా. హ్మ్. కానీ నేను అరెస్ట్ అయినప్పుడు మస్తాన్ సాయికి తెలిసింది. ఇంకా అతనన్నా అట్‌లీస్ట్ జైలుకొచ్చి కలిసాడు. ఓకే. అతనన్నా బెయిల్ ఎయడానికి ఇట్లా అంతా చూస్తున్నాడు. బట్ మా హ్మ్. పేరెంట్స్ ఇంకా నేను మస్తాన్ని నమ్మలేదప్పుడు. హుహు. మేబీ అతను పగతో చేయించాడు అన్న దాంట్లోనే నేనున్నాను. హ్మ్. వద్దు అని నేను అతను బెయిల్ తీసుకోవడం గాని ఇట్లంతా చేయలేదు. మా హ్మ్. పేరెంట్స్ ఏసిన బెయిలే తీసుకున్నా. కానీ బయటకొచ్చాక చూస్తే మరి రాజ్ తరుణ్ అని నాకు డౌటొచ్చింది. లేదా మస్తాన్ రాజ్ కలిసి చేసారా? లేదా ఓన్లీ రాజ్ చేసాడా? లేదా ఓన్లీ మస్తాన్ చేసాడా? అన్నది ఇంకా నిజంగా ఇప్పుడిప్పుడు ఇంకా బయటికి రావాలి. ఇప్పటి నుంచైనా నా కథ ఇటు నుంచి టర్న్ అయ్యి మిగతా వాటి మీదకి నిజంగా హానెస్ట్‌గా ఎళ్తే బావుంటది. ఇంక నా కథయితే అయిపోయిందండి. ఓకే. నా ఫైట్‌దయితే ఇంక అంతా అయిపోయింది. హ్మ్. ఏదైతే రావాలో అదంతా బయటకొచ్చింది. రాకూడనివి రానిస్తున్నారు. అవన్నీ కూడా నేను ప్రూవ్ చేసుకుంటాను. ప్రతీదీ ప్రూవ్ చేసుకుంటానండి నేను. అయితే ఇప్పుడు మీ మీద కొత్తగా ఈ డ్రగ్స్ పెడ్లర్ అలిగేషన్స్ రావడంతో నేనేం చేశానంటే మీ ఇంటర్వ్యూకి ముందు అసలు పోలీసుల వైపు నుంచి పోలీసుల వెర్షన్ తీసుకోవాలనుకున్నా. ఎవరో ఆర్‌జే శేఖర్ భాష వచ్చేసి ఎక్కడో ఛానెల్స్‌లో కూర్చొని ఆ అమ్మాయి మీద అలిగేషన్స్ చేయడం కాదు. పోలీసుల నుంచి నాకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద డ్రగ్ పెడ్లర్ అని చెప్పి మేము క్లెయిమ్ చేయకూడదు కదా! మేము జర్నలిస్ట్‌లం. సో, అందుకే నేను నార్సింగి పీఎస్ మీ కేస్ డీల్ చేస్తున్న ఇన్స్‌పెక్టర్ గారికి నేను కాల్ చేశాను. మీరు కూడా వేరే ఏదో ఇంటర్వ్యూ ఇస్తూ వినే ఉంటారు. నేను సార్‌తో మాట్లాడాను సార్. ఇలాగ ఏంటి లావణ్య కేస్ ఏమైందంటే, "ఏం లేదు హైకోర్ట్ నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చాయి కదా! మేము ఆహ్, అది ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం" అని చెప్పారు. అయితే ఇలాగ కొత్తగా ఇప్పుడు ఆ అమ్మాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది కదా! ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ పెడ్లర్ అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అన్న. అలాంటిదైతే ఏం లేదు అని చెప్పేసి అన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు మా దగ్గరే ఉన్నారు. సో, అందుకే మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కోసం అడిగానంటే, డ్రగ్స్‌కి సంబంధించి మాత్రం ఎలాంటిది లేదు అన్నారు. అంటే పోలీసుల దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అది అయితే ఇది. నిజమండి. అది నిజంగా నిజమండి. హ్మ్. అండ్ ఆ రోజు మరి 4 గ్రామ్స్ ఉంది అని పెట్టారు. మరి నా నా లగేజ్ కార్‌లోకి ఎక్కిచ్చారు. హ్మ్. మీరు పోలీసులు కాదు నేనెలా రావాలి అంటే మరి 20 కారెళ్ళిపోయింది లగేజ్ ఎక్కిచ్చేసుకొని. హ్మ్. మరి 20 మినిట్స్ తర్వాత వచ్చారు. మరి పోలీసులు పెట్టారా? లేకపోతే ఏం పెట్టారో మరింక నాకేం తెలుసు నేను ప్రూవ్ చేయలేనండి. నాది ఓకే. కాదు అనైతే నేను ప్రూవ్ చేసుకోగలను. నేను కొన్నానంటే డబ్బులిచ్చి కొనుక్కోవాలి. డబ్బులు హ్మ్. క్యాష్ ఇచ్చి కొనుక్కోవాలి. లేదా అకౌంట్ నుంచి కొనుక్కోవాలి. అవి నేను ప్రూవ్ చేసుకోగలను. హ్మ్. నాకు ఢిల్లీలో నుంచి వస్తున్నాను. ఢిల్లీలో ఏం కాంటాక్ట్ ఉంటది. నా ఊరు కాదది. హ్మ్. ఎళ్లి రావడానికి. ఓకే. నేను ఆ విధంగా నేను చెయ్యలేదనైతే ప్రూవ్ చేయగలుసుకోగలను గానీ, ఎవరు చేశారు అన్న నా దగ్గర ఎవిడెన్స్ లేదు. అంత పవర్ గూడా లేదండి. నాకు హెల్ప్ కావాలి. నన్నొక్కదాన్నే చేస్తున్నారు. నేను ప్రతీదీ నిరూపించుకోగలను. నాకొక అవకాశం కావాలి. అంతేగాని నిందలు శేఖర్ భాష నుంచి నిందలైతే నేను తీసుకోలేను. దయచేసి అతన్ని ఆపిచ్చాలి. నాకు హెల్ప్ కావాలండి. అదొక్కటే నేను కోరుకుంటాను. మీరు చెప్పుతో గూడా కొట్టినట్టున్నారు? ఇంకెంతండి ఆ! అతను ఎలా చెప్పేస్తున్నాడంటే 21 పిల్లకి డ్రగ్స్ ఇచ్చేసి ఎంత ఎంత పెద్ద ఆరోపణ తెలుసా అండి అది. 10 నే మంది ఆహ్, ఆహ్, అమ్మాయిల్ని న మీరు ఒక్క అమ్మాయిని మధ్యలో రమ్మనండి. ఆ! ఒక అమ్మాయిని రమ్మనండి. ప్రీతి అనే అమ్మాయి కూడా మస్తాన్ కేస్‌లో ఇన్వాల్వ్ అయ్యి, ఆ మస్తాన్ కేస్‌కి బెయిల్ అన్న దగ్గరే అలా హ్మ్. ఒకరొకరు ఎలిమినేట్ అయిన తర్వాత నాకు మస్తాన్‌కి ఒక క్లారిటీ వచ్చి హ్మ్. ఎనిమీస్ నుంచి మేము ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పుడు నాకు మస్తాన్ ఫ్రెండ్. ఓకే. మీరిప్పుడు మస్తాన్ పైన యాంటీ‌గా ఎళ్ళమని ఇది చేయమనంటే నేను ఖచ్చితంగా వెళ్ళలేను. హ్మ్. ఎందుకంటే ఎనిమీ నుంచి నాకు ఆ మనిషి ఏంటి అని అర్థమయ్యాడు. అతని కుటుంబం ఏంటి అని అర్థమైంది. తెలియనప్పుడు నేను యాంటీ‌గా ఉన్నాను. హ్మ్. వాళ్ళు నాకిప్పుడు తెలిసారు. వాళ్ళేంటి అన్నాక నేను ఖచ్చితంగా నాకు ఫ్రెండ్ అవుతాడండి అతను.